ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే నీలమంతా ఉంగరం చేసి ఇస్తా ఊరేగిస్తా సాగరం పొంగులన్నీ గవ్వల గౌను చేస్తా గారాం చేస్తా తెల్లని ఏనుగుపై నా పాపని ఎక్కిస్తా చిలకలు హంసలని ఆడేందుకు రప్పిస్తా హరివిల్లే కాగా ఉయ్యాలనే కోయిలలే పాడే నా జోలలే బొమ్మలుగా మారే ఆ చొక్కలే దిష్టంతా తీసి నలు దిక్కులే सरसिजि जहासिनि शम्भु सती
శంకరి భవనాశంకరి పరమ శివంకరి దుర్గాంబే ఓంకారేశ్వరి వరబీజాక్షరి మాయి మహేశ్వరి జగదంబే శ్రీ పరమేశ్వరి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి భ్రమరాయే రౌద్రకాళి యోగమరాళి మాతా గౌరీ శివాందలహరి ఓం కరుణాక్షి ఓం హరిణాక్షి ఓం నళినాక్షి వందనం ఓం కామాక్షి ఓం కమలాక్షి దేవి మీనా వందనం ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే సురవరవర్షిణి దుర్ధరదర్శిణి దుర్ముఖవర్షిణి హర్షరతే సింబలే సింబలే అంబరాలు అందలే హాయిలే బల్బలే బల్బలే చేతి కందే మాకు వెండి మబ్బులే వెన్నెలమ్మ వేటకొచ్చి ఏనుగమ్మ అంబారీలు తేనెలమ్మ తేనుకొచ్చే మల్లె జాజి మందారీలు సింబలే సింబలే అంబరాలు అందలే హాయిలే బల్బలే బల్బలే చేతి కందే మాకు వెండి మబ్బులే చందమామ చేతికొచ్చి సబ్బు బిళ్ళ నేను లెమ్మని చంద్ర వంక వాకు పొంగే స్నానమాడ నిన్ను రమ్మని పిల్ల నెమలి సంబరం పింఛమెంత సుందరం పట్నమన్న పంజరం పట్టు వీడి పావురం ఈ గూటికొచ్చే కాపురం హొయ్యాలో హొయ్యాలో సింబలే సింబలే అంబరాలు అందలే హాయిలే బల్బలే బల్బలే చేతి కంది మాకు వెండి మబ్బులే అందాల వెల్లువచ్చి లాలపోసే కంటి పాపకి చూడ చూడ వింతలు
ఆకుపచ్చ పొద్దులు మాకు లేవు హద్దులు ఈ కొండ కోనసీమలో హొయ్లాలో సింబలే సింబలే అంబరాలు అందలే హాయిరే బల్బలే బల్బలే చేతి కంది మాకు వెండి మబ్బులే వెందెలమ్మ వేటకొచ్చి ఏనుగమ్మ అంబారీలు తేనెలమ్మ తేనుకొచ్చే మల్లె జాజి మందారీలు గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేను ఎవరినెవరు లాలిస్తున్నారో చిత్రంగా చూస్తుంటే నీ కన్నట్టు పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి హలో అందరూ వినపడుతుంది లాస్ట్ వరకు. సరే, బంధువులకు మిత్రులకు మా శ్రేయోభిలాషులకి ఈ పుట్టినరోజు ఆహ్వానాన్ని మన్నించి మీ అందరూ ఇక్కడికి వచ్చి చాలా దూరాల నుంచి వచ్చారు, చాలా ఇబ్బందులు పడి వచ్చారు. వర్షాకాలం ఎండలు బాగా ఉన్నాయి, అందుకే మేము కూడా ఏసీ రూమ్ బుక్ చేసాం. ఎవరో కూడా 4 గంటల వరకు కదలొద్దు. కారణం ఏంటంటే ఇది వాడినా వాడకపోయినా డబ్బులు కట్టాల్సిన బాధ్యత మాకు. కాబట్టి మీరు కూడా మమ్మల్ని గమనించి 4 గంటల వరకు ఎవరు బయటికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి ఏసీలో. 4 దాటితే గత వాతావరణం బయట చల్లబడుద్ది, అందరూ వెళ్ళిపోతాం. ఇవన్నీ అందరికీ చాలా పనులు ఉన్నాయి, మాకు తెలుసు ఆ విషయం, మాకు కూడా పనులు ఉన్నాయి. ఇవాళ మా మనవరాలు మే 15 పుడతాం, ఒక అదృష్టం. తర్వాత మే 15, 14 తారీఖుల్లో సంబరాలు ఎక్కువగా ఉంటాం, పెళ్ళిళ్ళు ఎక్కువగా ఉంటాం. నాకు కొంచెం మైనస్, ఎందుకంటే బయటకు వెళ్తే నాకు రూపాయి వచ్చింది. కానీ మరి మనవరాల కోసం నేను సాటిస్ఫై చేసే వాళ్ళు ఉండాల్సి వచ్చింది. బయట ఫోటోగ్రాఫర్లు మా ఫ్రెండ్స్ చాలామంది రావాలి. ఇవాళ ఎవరికాళ్ళు ప్రోగ్రాంలు ఉంటుందో ఎవరూ రాలేక మేమే చూసుకుంటాం, మేమే లైట్లు బిగించుకుంటాం, మేమే చూసుకుంటుంటో వచ్చిన వాళ్ళు కూడా సరిగ్గా పలకరించలేదు. ఏమనుకోవద్దు ఎవరు దయచేసి.
మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మేము శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు మా మనవరాలతో పాటు మాకు కూడా ఒక విశేషం ఉంది, మా ఆవిడకి నాకు కూడా. అదేం విశేషం అంటే 1998లో అంటే 24 సంవత్సరాల క్రితం మే 14వ తారీఖున నిన్నటి రోజున మాకు కొద్ది పెద్దలు పెళ్లి చేశారు. అది 24 సంవత్సరాల నుండి వాళ్ళకి 25 వచ్చినాయి. అది ఇదే సందర్భంలో ఈ నాన్ వెజ్ మరి అవి కలిపి పెట్టుకుంటున్నాం. తర్వాత ఈ సందర్భంగా మేము మాకు 25వ సంవత్సరం జరుగుతున్నందుకు గాను 25 మొక్కలను నాటాలని ఒక నిర్ణయానికి వచ్చాం. అట్లాగే అట్లాగే మా మనవరాలకు కూడా 3 సంవత్సరాలు 2 సంవత్సరం నిండి 3 వస్తున్నాయి కాబట్టి ఆమె పేరు మీద ఒక 3 మొక్కలు 25, 3, 28 ఏ మొక్కలు పిచ్చి మొక్కలు నాటవచ్చు మనం కూడా. కానీ మేము అట్లా నాటదలుచుకోవాలి. శ్రీగంధం మొక్కలు అని చెప్పి ఎర్రచందనం శ్రీగంధం అని చెప్పి ఈ మధ్య కొత్తగా లేటెస్ట్గా వచ్చినాయి. అవి శ్రీగంధం మొక్కలు తెచ్చి నాటుతున్నాం ఒక చోట. అవి మా మనవరాల మ్యారేజ్కి వచ్చేటప్పటికి అవి 8 లక్షలు అయితే 8 లక్షలు బహుమానం ఇవ్వాలనేది మా నిర్ణయం. అట్లాగే మనం ఏదన్నా సందర్భాన్ని పురస్కరించుకొని అట్లా ఏదో కార్యక్రమం చేయాలని. తర్వాత కొంతమంది తెలుసు జగన్ ఫంక్షన్కి వస్తే మమ్మల్ని క్లాస్ పీయకుండా వదిలిపెట్టడు అనేది. కాబట్టి దయచేసి మీరు ఏమనుకోవద్దు. నేను కూడా నా కాన్సెప్ట్ ఏంటి, ఇప్పుడు ఏదో రాజకీయ పార్టీల మీటింగ్లకు వెళ్తారు. తెలుగుదేశం వాడు తెలుగుదేశానికి, కాంగ్రెస్ వాడు కాంగ్రెస్కి, వైఎస్ఆర్ కమ్యూనిస్ట్ ఆ రాజకీయం గురించే చెప్తారు. మంచి చెడు విషయాలు ఎవరు చెప్పే పరిస్థితుల్లో లేదు. ఈ రోజున బయట పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఇవాళ నిత్యావసర వస్తువులు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అది తెలుగుదేశమా కాంగ్రెస్ పార్టీలు పక్కన పెట్టండి, మనందరం అనుభవిస్తున్నాం ఆ బాధను. 10 రోజులు తగ్గిపోయినాయి, ఎవరి కాళ్ళకి పని ఉంటుందా. ఊరికినే డబ్బులు వచ్చే పరిస్థితులు వచ్చేసినాయి చాలామందికి. ఇంటికాడ కూర్చుంటే డబ్బులు వస్తున్నాయి కానీ పనికి వెళ్ళే పరిస్థితి కూడా తగ్గించేశారు. కానీ ఇవన్నీ మనకి రాబోయే రోజుల్లో ప్రమాదకరం కాబట్టి మనం కష్టపడుకుంటానే డబ్బులు సంపాదించాలి. ఎప్పుడైనా సరే కష్టపడిన డబ్బులే ఎప్పటికైనా మిగులుతాయి. దానికి నేనే ఉదాహరణ. మా బుజ్జి గారు గురువు గారు ఒకసారి నుంచోండి సార్, అది తిరగండి ఒకసారి నా వైపు కాదు. ఈయన ఒక 10 సంవత్సరాల క్రితం 12 సంవత్సరాల క్రితం అయ్యా నువ్వు పెదవాటిపల్లిలో ఫోటో స్టూడియో పెడితే బాగుపడవు, నువ్వు కేసరపల్లి వచ్చి ఫోటో స్టూడియో పెట్టుకో అని చెప్పి నన్ను అభివృద్ధి చేసిన వాళ్ళు మొట్టమొదటి వ్యక్తి, నా తండ్రి తర్వాత తండ్రి లాంటి వ్యక్తి ఆయన వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. అట్లాగే మరి మేమందరం ఆయన ఒక్కనే ఇచ్చేసాం. మేమందరం అంటే మీరందరూ కూడా నాకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు. అది ఎట్లా చేశారంటే మీ చుట్టాల ద్వారా, మీ ద్వారా, మీ బంధువుల ద్వారా అనేక పెళ్ళిళ్ళు ఇప్పించారు. పెళ్ళిళ్ళు ఇప్పించిన తెలుసు జగన్కి ఇస్తే నార్మల్గానే డబ్బులు తీసుకుంటాడు, ఎక్కువ తీసుకోవడానికి. నాకు కూడా కారణం ఉంది దానికి. నార్మల్గా నేను ఎందుకు తీసుకోవాలి, నేను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినప్పుడు పార్టీ నాకు 3,000 రూపాయలు ఇచ్చేది నెలకి, అంటే రోజుకు 100 రూపాయలు ఇచ్చేది. మరి నాకు ఆ 3,000కు బదులు ఇంకో 3,000 మిగిలిన చాలు, 6,000 వచ్చినా చాలు నాకు నెలకి. మా ఆవిడ ఎక్సెప్ట్గా చేస్తా నెలకు ఒక 25,000 రూపాయలు సంపాదిస్తున్నారు. ఆమె 25,000, నేను ఒక 10,000, 35,000. మేమున్నది ఇద్దరం భార్య భర్తలం. ఏం చేసుకుంటాం డబ్బులన్నీ కాబట్టి తీసుకుంటాం. ఆమె ఎంత డ్యూటీ చేసినా నా జీతం ఆమెకు వచ్చేస్తుంది. నేను ప్రోగ్రాంలు బట్టి డబ్బులు తక్కువగా తీసుకుని ఎక్కువ ప్రోగ్రాంలు చేస్తున్నా. దాంతో అట్లా కొంచెం బండి ఘటన అవుతుంది. మీరు ఏమనుకోకుండా అక్కడ అన్నం కూరలు కూడా ఉడికిపోతున్నాయి. కొద్దిగా లేట్గా ఉంది కాబట్టి మాంసం కూర ఉడకడానికి కొంచెం ఈ ప్రోగ్రాం కూడా డిలే చేసి కాబట్టి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. మా శివ అల్లుడు కూతురు మనవరాలు వీళ్ళిద్దరు కొంతమంది అక్క చెల్లెలు అన్నారు. కాదు అమ్మ కూతురు ఈ మధ్య మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకుంటున్నారు. కారణం ఏంటంటే మా నాన్న చిన్నప్పుడు మా తమ్ముడికి నాకు ఒకే రకం లాగు ఒకే రకం చక్కగా గుర్తించేవాడు. ఎందుకని ఆడిది బాగుందని నేను నాది బాగుందని ఆడు ఏడ్చేవాడు ఇంటికాడ కొట్టుకుని. ఆ కారణంతో అట్ట గుర్తించేవాడు. ఇప్పుడు ఇది మోడల్ అయిపోయింది. ఇదివరకు డబ్బులు లేక చిరిగిపోయిన చొక్కాలు వేసుకుని స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ప్యాంటులు చుంపుకుని చొక్కాలు చుంపుకుని స్కూల్కి కాలేజీకి వెళ్ళిపోతున్నారు. ఏంటంటే మోడల్ అంటారు. సరే మోడల్ కొన్ని ఉన్నా సరే మనం కొన్ని విషయాల్లో ఇది చేయాలి. ఈ మధ్యకాలంలో మేము ఇంకోటి అనుకున్నాం, ఈరోజు ఇక్కడ కుదురుద్దా వీలు పడుద్దా. ఈ మధ్యకాలంలో జబ్బులు ఎక్కువైనాయి. కరోనా వచ్చి 2 సంవత్సరాల క్రితం చాలామంది చచ్చిపోయారు. మనలో మన బంధువుల్లో కూడా చాలామంది చచ్చిపోయారు. కరోనాకి వైరస్కి ముందు కనిపెట్టారు కానీ క్యాన్సర్కి కానీ ఇంకా కొన్ని జబ్బులకు కానీ కనిపెట్టాలి. వాటి మీద ఒక అవగాహన పెట్టాలి. డాక్టర్లు తీసుకొచ్చి అనుకున్నాం. ఇది మాకు దూరం అయిపోవడంతో డాక్టర్లు ఇవాళ రాలేమని చెప్పారు. దాంతో
అదల్లా కార్యక్రమం వాయిదా వేసుకుని ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని జరుపుతాం. అందరూ కూడా వచ్చి అక్షంతలు వేయాలి. నన్ను పిలవలేదని మాత్రం ఎవరు అనుకోవద్దు. ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించాలి. ఎందుకంటే పలకరించినా పలకరించకపోయినా ఇంత దూరం వచ్చారు పిల్లల్ని ఆశీర్వదించడానికి, తల్లిదండ్రులు ఆశీర్వదించడానికి వచ్చారు కాబట్టి మీరందరూ ఆశీర్వదించండి. నెక్స్ట్ భోజనం కంపల్సరీగా చేసి వెళ్ళాలి అందరూ. ఇది మా విన్నపం. మా విన్నపాన్ని మన్నించి మీరందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని బిగించేస్తాం. Let's all sing the birthday song. Let's all sing the birthday song. Let's all join and sing along. Let's all sing the birthday song. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear. Happy birthday to you. From old friends and new, from good friends and true. May good luck go with you and happiness too. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear. Happy birthday to you. From old friends and new, from good friends and true. May good luck go with you and happiness too. La la la
బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే నీలేత పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండేనులే అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది నువ్వు కడుపున చేరగానే గుండె గడపకి వేడుకొచ్చే రోజు నీ ధ్యాసలో కాలం తెలీదులే నేలపైన అడుగేయగానే అమ్మలాగా నేను జన్మనెత్త ఒడిని నీ రాకతో గుడిలా చేసావులే ఆదమరచిపోన నిన్నే చూస్తూ ఉంటే తల్లడిల్లిపోన నిన్నే చూడకుంటే నువ్వు చెరగని ప్రేమ గురుతు కదా అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది నేను జోలపాట పాడుతుంటే నువ్వు నీ దూరలో జారుతుంటే చూస్తూ ఉయ్యాలలా ప్రాణం ఊగేనిలా నీ కులాల పోసే వేళలోనా నేను కూడా చంటి పాపలాగా మారాం చేసి తలా మార్చావే రాణిలాగా చూసుకుంటా చిన్ని తల్లి రానివ్వనే కంట నీరే ప్రాణమల్లి జాబిలి జత చేరి జోలాలి అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది చిరు చిరు చిన్నారివే నా కంటికి ఎదిగిన ఎన్నేళ్ళకి ఎన్నటికి చిన్నారి
పలుకు అన్ని అన్ని రత్నాలే, నీ నడక నీ కులుకు అన్ని అన్ని చిత్రాలే. చిన్నారి పరికిణి పరుగుల కిలకిలలా గోదారి, అమ్మైనా నేనురా నాన్నైనా నేనురా, నీకో ఆట బొమ్మై ఉన్నా. ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా, ఎందాకైనా నీతో రానా. శ్రీశైల రాణి ఆ చదువుల వాణి, సిరిగల కల్యాణి, కలగలిసి నన్ను కరుణించిన వరమే కిలకిల పూకోణి. కన్నెదుట నేడు తిరుగాడుతుంటే అరుదకు యువరాణి, కనురెప్ప వేయక చూస్తున్నా నాలో ప్రాణ. జన్మాలు ఎన్నైనా దైవాన్ని అడిగైనా నా ఇంటి పాపై నువ్వు రావాలంటాను. అమ్మైనా నేనురా నాన్నైనా నేనురా, నీకో ఆట బొమ్మై ఉన్నా. ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా, ఎందాకైనా నీతో రానా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. అడుగులే పడుతుంటే ఎదనిలా తడుతుంటే, మధురమౌ భావాలే ఓ మోగేలోనా. పలుకులే పైకొస్తే చిలిపిగా పిలిపిస్తే, పులకలే పదులై వేలై పొంగే నాలోనా. లాలి పాటే నేనై లాల పోసేవాణ్ణై, లాలనే నింపనా నేత హృదయాన. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్త
పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. ఎగురుతూ నీ పాదం, ఎదుగుతూ నీ రూపం, ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం. అడుగుతూ కాసేపు, అలుగుతూ కాసేపు, అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం. క్షణములెన్నవుతున్నా, వయసు ఎంతొస్తున్నా, పాపవే పాపవే నాన్ననయనానా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లెకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. చిన్ని చిన్ని పువ్వులు చూసి జాబిలి నవ్వింది, సిరి వెన్నెల జల్లింది. పువ్వు పువ్వున నవ్వులు చూసి పున్నమి వచ్చింది, పులకింతలు తెచ్చింది. ఆ తుంటరి కోపం తొలి పొద్దు, ఆ ఇద్దరి రూపం కనులకు ముద్దు. అల్లరి హద్దు, గొడవల పద్దు, ముద్దులకే ముద్దు. చిన్ని చిన్ని పువ్వులు చూసి జాబిలి నవ్వింది, సిరి వెన్నెల జల్లింది. ఏ బ్రహ్మ రాశాడో పాశాలిలా మారాయి స్నేహాలుగా, ఏ జన్మలో రక్త బంధాలిలా ఈ రెండు దేహాలుగా. ఏ రెండు కళ్ళల్లో చూపొక్కటై మా పొద్దు తెల్లారగా, ఏ గుండెలో చోటు దక్కిందిలా ఏ తోడు కానిండగా. రాలేటి ఏ పూల రంగులో ముంగిళ్ళలో ముగ్గుగా, రోషాల ఏలేత బుగ్గలో రోజాలు పూయించగా. ఆ బంధం అనుబంధం మాదే కదా. చిన్ని చిన్ని పువ్వులు చూసి జాబిలి నవ్వింది, సిరి వెన్నెల జల్లింది.
ఆ చెమ్మ చెక్కల్లో చెలివేయిలా మారింది పంతాలుగా, ఈ కుర్ర తిక్కల్లో ఉడికేయిలా సాగింది పందాలుగా, ఆ మూతి విరుపుల్లో మురిపాలిలా పొంగాయిలే పోరుగా, ఈ తిట్టిపోతల్లో అర్థాలని తెలిగించుకోవేలుగా, కారాలు మిరియాల దంపుడే కవ్వింత పుట్టించగా, కళ్యాణ తాంబూలం ఎప్పుడో కలలన్నీ పండించగా, ఆనందం ఆనందం మాది కదా. చిన్ని చిన్ని పువ్వులు చూసి జాబిలి నవ్వింది, సిరి వెన్నెల్ల జల్లింది, పువ్వు పూన నవ్వులు చూసి పున్నమి వచ్చింది, పులకింతలు తెచ్చింది, ఆ తుంటరి కోపం తొలి పొద్దు, ఆ ఇద్దరి రూపం కనులకు ముద్దు, అల్లరి హద్దు గొడవల పద్దు ముద్దులకే ముద్దు, చిన్ని చిన్ని పువ్వులు చూసి జాబిలి నవ్వింది, సిరి వెన్నెల జల్లింది.